ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 11 సంవత్సరాల పాలనలో దేశంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని బడా వ్యాపారవేత్తలకు 14.5 లక్షల కోట్ల రుణాలు బ్యాంకుల ద్వారా మాఫీ చేశారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ బడా బాబుకి ఎంత రుణాన్ని మాఫీ చేశారన్న లెక్కలు వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడికి హోంమంత్రి అమిత్ షానే ప్రధాన కారణమని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి పాలనలో తిరుమల తిరుపతిలో అంటరానితనాన్ని పాటిస్తున్నారని ధ్వజమెత్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉంటాయని, దాన్ని పట్టించుకోవటం లేదని విమర్శించారు. అమరావతి రాజధాని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ అవదని, రాజధానికి 1,00,000 ఎకరాల భూములు ఎందుకని నిలదీశారు. మద్యం కేసుల్లో కేంద్ర కారాగారంలో ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. బాధపడుతున్నా, నేను ఊహించల అబ్బాయి మంచి స్థాయికి వచ్చాడు. వాళ్ళ నాన్న తెలుసు, అమ్మ తెలుసు. మరి చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయాల్లో. తలుపు సందులో ఏళ్ళు పెట్టకూడదు. ఏళ్ళు పెడితే తీసుకోవడం చాలా కష్టం. కానీ నేను రోజు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వచ్చినప్పుడు ఆయనకు సానుభూతిని తెలియజేశా. ఈరోజు మిథున్ రెడ్డి ఒక చిన్న బిడ్డ, ఆయనకు కూడా నేను సానుభూతిని తెలియజేస్తున్నా. జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలియజేస్తూ, అవినీతి బాగా సారాయిలో లిక్కర్లో పెరిగిపోయింది. మీకు తెలియని ఒక రహస్యాన్ని చెప్పదలుచుకున్నాను ఈ లిక్కర్ స్కామ్ గురించి. నేను మంత్రిగా, కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఆల్ ఇండియా ఆల్కహాల్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది. నేను కెమికల్ మంత్రిగా దానికి చైర్మన్గా 1.5 సంవత్సరాలు ఉన్నాను. ఆల్ ఇండియా మొలాసెస్ బోర్డు అని ఒకటి ఉంటుంది. ఆ బోర్డుకు నేను చైర్మన్గా 1.5 సంవత్సరాలు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న క్యాబినెట్లో ఉంటూ చూశాను. ఈ లిక్కర్లో చాలా పాపాలు చేస్తున్నారు పాలిటీషియన్స్. మరి అప్పుడు 4 కిలోల మొలాసెస్ నుంచి 1 లీటరు ఆల్కహాల్ తయారు చేసేవాళ్ళు. ఆ రోజు మొలాసెస్ ధర 25 నయా పైసలు, పావల. 4 కిలోల మొలాసెస్ 1 లీటరు మరి లిక్కర్ తయారు చేస్తుంది. 1 లీటర్ని బాగా పరిశుద్ధం చేసి మంచి బాటిల్ వేసి లేబుల్ వేస్తే 10 రూపాయలు అవుతుంది. అటువంటి లిక్కర్ని వేల రూపాయలు చేసి పేదోళ్ళ పొట్టలు కొడుతున్నారు పాలిటీషియన్స్, ప్రభుత్వాలని తెలియజేస్తున్నారు. ఇది లిక్కర్ స్కామ్. అది చాలా పొరపాటు, చేయకూడదు. పేదోడు పొట్ట కొట్టకూడదు. మరి రసీదులు లేకుండా ఇవ్వడం అనేది పొరపాటు. మరి జరిగింది అందరి కళ్ళ ముందు. ఇది ఇంతకంటే చట్టం ముందు చట్టం దాని పని చేసుకుంటుంది. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకూడదు.